హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఉదయం ఇంట్లో పూజ ముగించుకొని మాకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. ఇవాళ వైకుంఠ ద్వారం తెరుస్తారు కదా, వైకుంఠ ద్వారం తెరిచి చక్కగా అలంకరణ చేశారు. చాలా బాగుంది. ఉత్సవ విగ్రహాలు మాత్రమే వీడియో తీయడానికి అలౌ చేశారు. మెయిన్ విగ్రహం ఉంటుంది కదా, మూల విరాట్ అంటారు, మూల విగ్రహాన్ని వీడియో తీయడానికి అలౌ చేయలేదండి. అందుకని చెప్పి ఉత్సవ విగ్రహాన్ని బయట పెట్టి అలంకరణ చేశారు. అందంగా అలంకరణ చేశారు. చిన్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని సేవించుకోవడం చాలా మంచిది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదే వైకుంఠ ద్వారం, ఎంత అందంగా అలంకరణ చేశారో చూడండి. కమెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా. ఇదంతా గుడి బయట ఉత్సవ విగ్రహాల దగ్గర అలంకరణ చేసిన మండపం. అది ఉత్సవ విగ్రహాలు చూపిస్తాను నేను మీకు. పంతులు గారు దేవుడు దండం పెట్టుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోకూడదమ్మా, కళ్ళు తెరుచుకొని స్వామి నువ్వే మాకు రక్ష కాపాడు అని చెప్పి కళ్ళు తెరుచుకొని స్వామిని చూస్తూ మన ప్రార్థన విన్నవించుకోవాలి, చెప్పుకోవాలి అని చెప్పారు. ఇది వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం. పద్మావతి అలివేలి మంగ సమేతంగా ఎంతో చక్కగా అలంకరణ చేసిన వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.